ఆషాఢమాసంలో వచ్చే ఈ ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ రోజు శ్రీ మహావిష్ణువు పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు కనుక ఈ ఏకాదశిని శయనేకాదశిగా పరిగణిస్తారు. శ్రీహరి యోగ నిద్రకు పూనుకుంటాడు అంటే భగవంతుడు నిద్రపోతాడని కాదు అర్థం. యోగ నిద్రలోనూ మనల్నే కనిపెట్టుకొని ఉంటాడని. నిద్ర అనేది బడలిక తీర్చి ఉత్తేజాన్నిస్తుంది. అదే నిద్ర ఎక్కువైతే బద్ధకాన్ని కలిగిస్తుంది, ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. తనను తాను తెలుసుకునే నిద్ర కూడా ఒకటుంది. అదే యోగ నిద్ర. మహాసంకల్పానికి దృఢ చిత్తానికి నిదర్శనమిది. తొలి ఏకాదశి సందర్భంగా మహావిష్ణువు కూడా యోగ నిద్రకు ఉపక్రమిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. 4 నెలల పాటు శ్రీహరి తదేకమైన దీక్షలో ఉంటాడంటారు. ఆ సమయంలోనే సృష్టి పాలన చేస్తాడని విశ్వసిస్తారు. క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ తొలి ఏకాదశి ప్రకృతిలో జరిగే మార్పులకు